హాయ్ అందరికీ. ఈరోజు మనము ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఇది మన ఇంటర్నెట్ వెనుక ఉండి మనకు తెలియకుండానే మన డిజిటల్ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక హీరో. అదే నెట్వర్క్ కంజెషన్ కంట్రోల్. మనందరికీ తెలిసిన విషయమేది కదా. ఏదో ఒక ఇంపార్టెంట్ వీడియో చూస్తుంటే లేదా ఒక అర్జెంట్ కాల్లో ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఆ బఫరింగ్ వీలలా తిరుగుతూ ఉంటే అబ్బా ఎంత చిరాకొస్తుందో. అసలు ఈ నిరాశ వెనుక ఉన్న అసలు కారణమేంటి? పదండి ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ అసలు ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాన్ని ఆపాలా లేక వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వాలా అనే రెండు పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. కొన్ని ముఖ్యమైన టెక్నిక్స్ ఏంటో చూసి అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుని ఫైనల్గా మన డైలీ లైఫ్ మీద దీని ప్రభావం ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ టాపిక్, ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్. వినడానికి కొంచెం వింతగా ఉన్నా నమ్మండి, దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. ఈ కొంచెం కాంప్లికేటెడ్ టెక్నికల్ విషయాన్ని సింపుల్గా అర్థం చేసుకోవటానికి ఒక సూపర్ ఐడియా ఉంది. ఇంటర్నెట్ను ఒక పెద్ద హైవే సిస్టంలో ఊహించుకుందాం. డేటా అంతా కార్లలాగా ఆ హైవే మీద వెళ్తోందన్నమాట. ఈ ఎనాలజీ అంటే ఈ పోలిక మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. మన హైవే పోలికను ఇక్కడ ఇంకా క్లియర్లా చూద్దాం. నెట్వర్క్లో వెళ్లే ప్రతి డేటా ప్యాకెట్ ఒక కార్ లాంటిదన్నమాట. మరి రూటర్ అది ట్రాఫిక్ను డైరెక్ట్ చేసే ఒక జంక్షన్. బ్యాండ్విడ్త్ అంటే మన హైవేకు ఎన్ని లైన్లున్నాయో అది. ఇక ఫైనల్గా కంజెషన్ ఏంటే, గెస్ చేసింది కరెక్టే, ఒక పెద్ద ట్రాఫిక్ జామ్. సరే, ట్రాఫిక్ జామ్ ఎందుకవుతుందో ఒక ఐడియా అయితే వచ్చింది కదా. మరిప్పుడు అసలు ప్రశ్న, ఈ జామ్స్ రాకుండా ముందే ఆపాలా లేక వచ్చాక దాన్ని క్లియర్ చేయాలా? ఈ రెండు ట్రాఫిక్ మేనేజ్మెంట్లో రెండు మెయిన్ అప్రోచెస్ అన్నమాట. ఇప్పుడు మనకి హైవే అనాలజీ బాగా అర్థమైంది కాబట్టి కంజెషన్ కంట్రోల్ అంటే ఏంటో అఫీషియల్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన డిజిటల్ హైవేల మీద ఉండే ట్రాఫిక్ పోలీసుల పనిలాంటిది. ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా స్మూత్గా వెళ్లేలా చూడటమే దీని మెయిన్ గోల్. ఈ రెండు పద్ధతుల మధ్య తేడాను ఈ స్లైడ్ చాలా క్లియర్గా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది ఓపెన్ లూప్ కంట్రోల్ అంటే ప్రివెన్షన్. అంటే ట్రాఫిక్ జామ్లు అసలు అవ్వకుండానే ముందు జాగ్రత్త పడటం, స్మార్ట్ ప్లానింగ్ అన్నమాట. ఇక రైట్ సైడ్ ఇది క్లోజ్డ్ లూప్ కంట్రోల్. ఇది రియాక్షన్. ఒకవేళ జామ్ అయితే వెంటనే రంగంలోకి దిగి దాన్ని ఎలా క్లియర్ చేయాలో చూడటం. ఈ ఓపెన్ లూప్ అంటే ప్రివెన్షన్ పద్ధతుల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి. చూడండి, అడ్మిషన్ పాలసీ, విండో పాలసీ, ఇలా చాలా ఉంటాయి. ఉదాహరణకి అడ్మిషన్ పాలసీ అంటే ఏ కార్లు హైవేలోకి ఎప్పుడు రావాలి అని కంట్రోల్ చేయడం లాంటిది. ఇవన్నీ మన రోడ్ల మీద ఉండే రూల్స్ లాంటివి. ప్రాబ్లం రాకముందే దాన్ని ఆపడానికి హెల్ప్ చేస్తాయి. సరే, మనం ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్స్ అవుతూనే ఉంటాయి కదా. మరి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన ఫోకస్ అంతా రియాక్టివ్ పద్ధతుల మీద పెడదాం. అంటే ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని ఎలా క్లియర్ చేస్తారు అనే దానిమీద. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ అనేది జస్ట్ ఏదో చేసేయడం కాదు, ఇదొక యాక్టివ్ ప్రాసెస్. అంటే నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఇది ఒక ఫీడ్బ్యాక్ లూప్లో పనిచేస్తుంది. దానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్ ఉంది. ఆ 3 దశలు ఇవే. ఫస్ట్ స్టెప్, డిటెక్ట్ చేయడం. అంటే నెట్వర్క్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోందో కనిపెట్టడం. ఓకే, కనిపెట్టారు. తరువాత సెకండ్ స్టెప్, ఇన్ఫార్మ్ చేయడం. ఆ సమాచారాన్ని కంట్రోల్ సెంటర్కు పంపడం. ఫైనల్గా థర్డ్ స్టెప్, అడ్జస్ట్ చేయడం. అంటే ట్రాఫిక్ని వేరే దారికి మళ్లించడం లేదా స్పీడ్ తగ్గించమని చెప్పడం లాంటి యాక్షన్ తీసుకోవడం. ఇక్కడొక సూపర్ టెక్నిక్ ఉంది చూడండి, చాయిస్ బకెట్ అల్గోరిథం. ఇది అచ్చం మన ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది. హైవేలోకి ఒకేసారి 100 కార్లు దూసుకురాకుండా ఓ పద్ధతి ప్రకారం ఒక్కో కారుకి చోటు కల్పిస్తూ ట్రాఫిక్ ఫ్లో స్మూత్గా ఉండేలా చూస్తుంది. ఎంత స్మార్ట్ ఐడియా కదా. ఓకే, ఇదంతా బానే ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. నెట్వర్క్లో ఎక్కడో ఒక చోట కంజెషన్ ఉందని డేటా పంపే సోర్స్కి, అంటే మన కారు స్టార్ట్ అయ్యే చోటికి అసలెలా తెలుస్తుంది? అవి ఒకదాంతో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో మొదటి పద్ధతి ఎక్స్ప్లిసిట్ సిగ్నలింగ్. పేర్లోనే ఉంది ఎక్స్ప్లిసిట్ అని. అంటే చాలా క్లియర్గా, డైరెక్ట్గా చెప్పడం. ఇక్కడ కంజెషన్ ఉన్న రూటర్ అంటే మన ట్రాఫిక్ జామ్ అయిన జంక్షన్ నేరుగా డేటా పంపినవాళ్లకి ఒక వార్నింగ్ మెసేజ్ పంపుతుంది. రోడ్డు మీద ముందుకు వెళ్లకండి, ట్రాఫిక్ జామ్ ఉంది అని పెట్టే సైన్ బోర్డ్ లాంటిదన్నమాట. చాలా సింపుల్ అండ్ డైరెక్ట్. ఇక రెండోది దీనికి కంప్లీట్ ఆపోజిట్, ఇంప్లిసిట్ సిగ్నలింగ్. ఇక్కడ ఎలాంటి డైరెక్ట్ మెసేజ్ రాదు.
మరి ఎలా తెలుస్తుంది? అచ్చన్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందు వెళ్తున్న కార్లు సడన్గా స్లో అయితే ఓకే, ముందేదో ట్రాఫిక్ ఉంది అని మనమే అర్థం చేసుకుంటాం కదా. అలా అన్మాట. చుట్టూ ఉన్న క్లూజ్ను బట్టి ఒక డిటెక్టివ్ లాగా ప్రాబ్లంను కనిపెట్టా. మరి ఆ క్లూస్ ఏంటంటారా? ఒకటి, ప్యాకెట్ లాస్, అంటే మనం పంపిన కార్లు మధ్యలోనే మాయమైపోవటం. 2, అక్నాలెడ్జ్మెంట్ లేట్ అవ్వటం, అంటే మనం పంపిన మెసేజ్కి రిప్లై చాలా ఆలస్యంగా రావటం లాంటివి. ఈ సూచనలను బట్టి ఓహో, దారిలో ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయింది అని సోర్స్ అర్థం చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనం మన డిస్కషన్లో లాస్ట్ పార్ట్కొచ్చేశాం. ఇవన్నీ చాలా టెక్నికల్ విషయాలు అనిపించొచ్చు, కానీ వీటి ఎఫెక్ట్ మన డైలీ లైఫ్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ కంజెషన్ కంట్రోల్ అనేది మన డిజిటల్ ప్రపంచంలో తెర వెనుక ఉండి సైలెంట్గా పనిచేసే ఒక హీరో లాంటిది. ఈ మొత్తం సిస్టమ్ యొక్క లక్ష్యమేంటో ఈ ఒక్క వాక్యం చాలా బాగా చెప్తుంది. కంజెషన్ పాయింట్కు కొంచెం దిగువన నెట్వర్క్ను నడపడం, తద్వారా పతనం కాకుండా గరిష్ట త్రూపుట్ను సాధించడం. అంటే నెట్వర్క్ను దాని ఫుల్ కెపాసిటీతో వాడాలి, కానీ అది క్రాష్ అయ్యేంతలా ప్రెషర్ పెట్టకూడదు. అదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనమాట, కత్తిమీద సాములాంటిది. సో నెక్స్ట్ టైం మనం బఫరింగ్ లేకుండా స్మూత్గా వీడియో చూస్తున్నా, ల్యాగ్ లేకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నా, లేదా క్లిక్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అయినా గుర్తుంచుకోండి, దాని వెనుక ఇంత పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ పనిచేస్తోందని. ఇది లేకపోతే ఇంటర్నెట్ అనేది మనం వాడలేని ఒక పెద్ద డిజిటల్ ట్రాఫిక్ జామ్ అంతే. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన డేటా వాడకం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ డిజిటల్ హైవేలు ఇంకా రద్దీగా మారుతున్నాయి. మరి భవిష్యత్తులో